వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జోర్డాన్ చేరుకున్న మోదీ 37 ఏళ్ల తరువాత ఓ భారత్ ప్రధాని చారిత్రాత్మక పర్యటన. స్వయంగా స్వాగతం పలికిన జోర్డాన్ ప్రధాని. దేశవ్యాప్తంగా ఘనంగా విజయ్ దివాస్. జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద సైనికుల అత్యున్నత త్యాగాలను గౌరవిస్తూ నివాళులు అర్పించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇమ్రాన్ను జైల్లో పెట్టి మునీర్కు సర్వాధికారాల ఐరాసాలో పాక్ను ఎండగట్టిన పాక్ ప్రయోగించిన డ్రోన్లను నాడు విజయవంతంగా కూల్చేసిన భారత సైన్యం. కార్యక్రమంలో ప్రదర్శనకు ఉంచిన ఆర్మీ చీఫ్ జనరల్. హౌసింగ్ బోర్డు భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి. అధికారులను ఆదేశించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా అమరావతిలో అమరజీవి స్మృతివనం. సీఎం చంద్రబాబు ప్రకటన. జేహెచ్ఎంసీ వార్డుల విభజనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం. కమిషనర్ కు వినతి పత్రం. ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా అప్పులు చేస్తుంది. పార్లమెంట్ లో ప్రస్తావించిన వైఎస్ఆర్సీపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిని పరామర్శించిన కేటీఆర్. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మాజీ మంత్రి హామీ. పార్లమెంట్ ఆవరణలో మెడికల్ కాలేజీల ఉద్యమ చిత్రాలను చూపుతూ వైసీపీ ఎంపీలు నిరసన. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్. ఢిల్లీలో ఘనంగా ముగిసిన మెస్సీ భారత పర్యటన. భారత అభిమానుల ప్రేమకు మెస్సీ భావోద్వేగం. $550 కోట్లకు పైగా వసూలతో దూసుకెళ్తున్న దురంధర్. ఇది ట్రైలర్ మాత్రమేనంటూ సీక్వెల్ పై హింట్ ఇచ్చిన మాధవన్. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 3 దేశాల విదేశీ పర్యటనను సోమవారం ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన తొలి మజిలీగా జోర్డాన్లోని అమ్మాన్ కు చేరుకున్నారు. విమానాశ్రయంలో జోర్డాన్ ప్రధాని జాఫర్ హాసన్ స్వయంగా మోదీకి స్వాగతం పలికి ప్రత్యేక గౌరవం కల్పించారు. ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా జోర్డాన్ తర్వాత ఇథియోపియా, ఓమన్ దేశాలను సందర్శించనున్నారు. భారత్ జోర్డాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ పర్యటనకు చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది. 37 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధాని ఒకరు జోర్డాన్లో పూర్తి స్థాయి ద్వైపాక్షిక పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి. తన 2 రోజుల పర్యటనలో ప్రధాని మోదీ జోర్డాన్ రాజు అబ్దుల్లా ఇబ్న్ అల్ హుస్సేన్ తో సమావేశమై ద్వైపాక్షిక ప్రాంతీయ అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే ప్రధాని జాఫర్ హసన్, యువరాజ్ అల్ హుస్సేన్ बिन अब्दुल्ला तोनू भेटी अय्यारू। मेरे और मेरे डेलीगेशन के गर्मजोशी भरे स्वागत के लिए मैं 140 करोड़ भारतवासियों की तरफ से आपका हृदय से आभार व्यक्त करता हूं। आपने भारत और जॉर्डन के संबंधों को
नए पायदान पर ले जाने के लिए बहुत ही सकारात्मक विचार रखे। मैं आपकी मित्रता और भारत के प्रति आपकी गहरी प्रतिबद्धता के लिए हृदय से आपका धन्यवाद करता हूं। इस वर्ष हम अपने राजनयिक संबंधों की 75वीं एनिवर्सरी मना रहे हैं। यह मील का पत्थर हमें आने वाले कई वर्षों तक नई ऊर्जा के साथ आगे बढ़ने के लिए प्रेरित करता रहेगा। मुझे पूरा विश्वास है कि आज की बैठक से हमारे संबंधों में गति और गहराई एक नया रूप धारण करेगी। हम ट्रेड, फर्टिलाइजर्स, डिजिटल टेक्नोलॉजी, इंफ्रा और पीपल टू पीपल टाइज जैसे क्षेत्रों में सहयोग आगे बढ़ाएंगे। योर मैजेस्टी, वैश्विक स्तर पर भी हम करीबी संपर्क में रहे हैं। गाजा पर शुरुआत से ही आपकी बहुत सक्रिय और सकारात्मक भूमिका रही है। हम सभी की आशा है कि इस क्षेत्र में शांति और स्थिरता बनी रहे। విజయ్ దివాస్ సందర్భంగా ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద మన వీర సైనికుల అత్యున్నత త్యాగాలను గౌరవిస్తూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ విజయ్ దివాస్ నాడు భారతదేశం యొక్క శాశ్వత శౌర్యం, సంకల్పం మరియు స్ఫూర్తిని ప్రతిబింబించే దోషరహిత ఉమ్మడి నైపుణ్యం మరియు నిర్ణయాత్మక విజయం కలిగిన భారత సాయుధ దళాలకు దేశం గర్వంగా మరియు కృతజ్ఞతతో నమస్కరిస్తుందని అన్నారు. చరిత్రను పునర్నిర్మించాయని మరియు భారతదేశ వ్యూహాత్మక సంకల్పాన్ని నొక్కి చెప్పారు. వారి పరాక్రమం, క్రమశిక్షణ మరియు పోరాట స్ఫూర్తి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని మరియు మన జాతీయ సంకల్పాన్ని బలోపేతం చేస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే పార్లమెంట్లో 54వ విజయ్ దివాస్ సందర్భంగా 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్పై నిర్ణయాత్మక విజయం సాధించిన భారత సైన్యంలోని అమర సైనికులకు స్పీకర్ సిపి రాధాకృష్ణన్ నివాళులు అర్పించారు. Today we commemorate the 54th anniversary of Vijay Diwas. On 16th December 1971, the valor, determination and the steadfast resolve of our courageous armed forces led Bharat to a historic victory against Pakistan. It culminated in the birth of the independent nation of Bangladesh. This decisive victory altered the geopolitical landscape of our region. But more importantly, it affirmed India's unwavering commitment to justice, human dignity and freedom. The 13th Day War showcased India's military brilliance, which was marked by swift strategy, seamless coordination and fearless execution by the Indian Army, Indian Air Force and Indian Navy. The exemplary courage and bravery, sense of duty and unmatched professionalism of our armed forces will continue to inspire millions of citizens of the country, especially the younger generations, to always place the nation above oneself. On this solemn occasion of the 54th Vijay Diwas, the chair and the members of the House join the fellow countrymen in paying homage to the brave hearts who made supreme sacrifice in the service of the nation. May the legacy of their courage and valor guide us today in our collective resolve to safeguard the sovereignty and the integrity of Bharat. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో దాయాది పాకిస్తాన్ ను భారత్ మరోసారి ఎండగట్టింది. శాంతి గురించి బహిరంగంగా చర్చ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాక్కు భారత్ గట్టిగా బదులిచ్చింది. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైలుకు పంపి అతడికి విరోధి అయిన ఆసిమ్ మునీర్ కు సర్వాధికారాలు ఇచ్చిన ఘనత ఆ దేశానికి దక్కుతుందంటూ చురకలంటించింది. లీడర్షిప్ ఫర్ పీస్ అనే అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో బహిరంగ చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా పాక్ ప్రతినిధి మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. అయితే అంతేకాదు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా నిలిపివేసిందంటూ ఆరోపణలు చేశారు. పాక్ వ్యాఖ్యలపై భారత్ ధీటుగా బదిలిచ్చింది. ఈ మేరకు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్, లడఖ్లలో భారత్లో అంతర్గామి అని వాటిని విడదీయలేమని పునరుద్ఘాటించారు. భారత్కు దేశంలోని ప్రజలకు హాని కలిగించడం పైన పాక్ దృష్టి ఉంటుందని విమర్శించారు.
I refer to the statement made by the representative of Pakistan today. India would like to reiterate that the Union territories of Jammu and Kashmir and Ladakh are an integral and inalienable part of India. They were, are, and will always remain so. Pakistan's unwarranted reference to Jammu and Kashmir in today's open debate attests to its obsessive focus on harming India and its people. A serving non-permanent Security Council member that chooses to further this obsession in all meetings and platforms of the UN in pursuit of its divisive agenda cannot be expected to fulfill its designated responsibilities and obligations. India had entered into the Indus Waters Treaty 65 years ago in good faith, in a spirit of goodwill and friendship. Throughout these 6.5 decades, Pakistan has violated the spirit of the treaty by inflicting 3 wars and thousands of terror attacks on India. In the last 4 decades, tens of thousands of Indian lives have been lost in Pakistan-sponsored terror attacks, the most recent of which was a Pahalgam terror attack in April 2025, which involved religion-based targeted killings of 26 innocent civilians by Pakistan-sponsored terrorists. It is in this backdrop that India has finally announced that the treaty will be held in abeyance until Pakistan, which is a global epicenter of terror, credibly and irrevocably ends its support for cross-border and all other forms of terrorism. Pakistan, of course, has a unique way of respecting the will of its people by jailing a prime minister, by banning the ruling political party, and by letting its armed forces engineer a constitutional coup through the 27th Amendment and giving lifetime immunity to its Chief of Defense Forces. Let me be clear. India will counter Pakistan-sponsored terrorism in all its forms and manifestations with all its might. Madam President, in closing, with abiding faith in multilateralism, India reiterates that we stand ready to contribute towards working for peace, security, and prosperity for all. I thank you, Madam President. ఈ ఏడాది మే నెలలో ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైనిక స్థావరాలు, పౌర స్థావరాలపై పాకిస్తాన్ వందలాది డ్రోన్లను ప్రయోగించిన విషయం విదితమే. ఈ డ్రోన్లను భారత సైన్యం సమర్థంగా నెలకొల్చింది. ప్రస్తుతం అందులో ఒక డ్రోన్ను ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఢిల్లీలో ప్రదర్శనకు ఉంచారు. టర్కీ తయారు చేసిన డ్రోన్లను పాకిస్తాన్ ప్రయోగించగా భారత సైన్యం వాటిని మధ్యలోనే కూల్చివేసింది. ఈ క్రమంలో ఒక డ్రోన్ శకలాలతో భారత సైన్యం దారిని పునర్నిర్మించింది. విజయ్ దివాస్ సందర్భంగా ఆర్మీ చీఫ్ ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో దీనిని ప్రదర్శించారు. ఈ డ్రోన్ను పంజాబ్లోని జలంధర్ను లక్ష్యంగా చేసుకుని లాహోర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయోగించినట్లు అధికారులు వెల్లడించారు. 10 కిలోల పేలుడు పదార్థాలతో 2000 మీటర్ల ఎత్తులో ఎగురుతున్న దానిని మే 10న ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కూల్చివేసింది. దీని రెక్కల పొడవు దాదాపు 2 మీటర్లు ఉంది. 170 సీసీ ఇంజన్లతో ఈ డ్రోన్లు పనిచేస్తాయి. We are presenting a drone forensic software tool. So this tool was used during Operation Sindoor, where it decoded the shot down Pakistani drones. This is one of the Turkish origin Pakistani drone which was shot down on 10th of May during Operation Sindoor. So once we have got this drone, we have done the forensic analysis and decoded the entire mission detail. So we have revealed that this drone took off from Lahore International Airport. It was planned to reach Jalandhar, but it was shot down as soon as it entered the Indian airspace. So with the help of the tool, we at Army Cyber Group, we have decoded the entire mission. We have this is one of the what is it called? What is it called? Yeah, this drone is ma'am Yiha, YIIHA. It is a Turkish origin drone with a range of approximately 190 kilometers, and this drone was also carrying a payload of 10 kgs of explosive. So it's a kamikaze drone, and the entire details are in front of you. హౌసింగ్ బోర్డు భూముల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, అంగుళం భూమి కూడా అన్యాకృతం కావటానికి వీల్లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హౌసింగ్ బోర్డు భూములపై సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. హౌసింగ్ బోర్డు భూముల లీజు, అగ్రిమెంట్లు, కోర్టు కేసులు, అద్దెలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఒకవైపు భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటూనే మరోవైపు లీజు, కమర్షియల్, అద్దెలు, రెగ్యులరైజేషన్ తదితర అంశాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నిజాం కాలం నుంచి 115 సంస్థలకు హౌసింగ్ బోర్డు భూములను లీజుకు ఇవ్వటం జరిగిందని, ఇందులో ప్రధానంగా ఇన్స్టిట్యూషన్స్, రెసిడెన్షియల్స్, కమర్షియల్స్, స్కూల్స్, టెంపుల్స్ తదితరులు ఉన్నాయని అన్నారు.
7 స్థలాలకు సంబంధించి కోర్టు కేసులు అలాగే అద్దె బకాయిలు ఉన్నాయని అధికారులు మంత్రి గారికి వివరించారు. లీజు అగ్రిమెంట్ పునరుద్ధరణ చేసుకుని సంస్థలకు హౌసింగ్ బోర్డు తరపున లేఖలు రాసి వాటి రెగ్యులరైజేషన్ కు అవకాశం ఇవ్వాలని అధికారులకు సూచించారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారకార్థం రాజధాని అమరావతిలో స్మృతివనం నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆయన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరజీవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆయన త్యాగ ఫలమే తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రమని గుర్తు చేశారు. 58 రోజుల త్యాగం. డిసెంబర్ 15 58 అడుగుల విగ్రహం అమరావతిలో మొట్టమొదటి మెమోరియల్ పార్క్. అదే సమయంలో 58 అడుగుల ఎత్తుండే ఏకైక విగ్రహం మొట్టమొదట అమరావతిలో ప్రజా రాజధానిలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి 6.8 ఎకరాల భూమి కేటాయించాం. శ్రీరాములు గారి స్మృతి వనం అనే పేరు పెట్టాం. జీవిత విశేషాలు, ఆయన చేసిన త్యాగం ఏ విధంగా భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలనో అవన్నీ కూడా గుర్తుండే విధంగా మనం ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడతారు, కానీ పొట్టి శ్రీరాములకి గుర్తింపు తెచ్చిన పార్టీ, మొట్టమొదటిగా గుర్తింపు తెచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన మీరు చూస్తే ఆ రోజుట్లోనే 85లో తెలుగు యూనివర్సిటీకి తెలుగు రాష్ట్రం కోసం త్యాగం చేసిన వ్యక్తి కాబట్టి పొట్టి శ్రీరాములు పేరు పెట్టి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని పెట్టి ఆయన గుర్తించిన మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత మార్చి 10, 2003 ఆ రోజు ఆలోచిస్తే జేహెచ్ఎంసీ వార్డుల విభజన అశాస్త్రీయంగా జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. వార్డుల విభజనను పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జేహెచ్ఎంసీ కమిషనర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దాచోజు శ్రవణ్ మాట్లాడుతూ ప్రజాపాలన అంటూ సొల్లు మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇష్టానుసారంగా వార్డులను పెంచారని అన్నారు. జేహెచ్ఎంసీలో కాంగ్రెస్ కు పట్టు లేకపోవడంతో బీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలని ప్రయత్నం చేస్తుందని దాసోజు శ్రవణ్ విమర్శించారు. ప్రజలతో మాట్లాడకుండా ఇష్టానుసారంగా వార్డులను ఏర్పాటు చేశారని సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఆఫీసులో కూర్చొని 300 డివిజన్లు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఎందుకంత తొందరపాటు అని ప్రశ్నించారు. నేను ఈ ప్రభుత్వాన్ని అడిగేది, ఎందుకు మీకు ఆ తొందరపాటు? ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి. కనీసం ఈ కార్పొరేటర్ల తోని మాట్లాడడం గాని, శాసనసభ్యులు శాసన మండలి సభ్యులతో మాట్లాడడం గాని, బస్తీ సంఘాలు, కాలనీ సంఘాలు, అపార్ట్మెంట్, గ్రేటెడ్ కమ్యూనిటీస్ వీళ్లతోని ఎవ్వరితోనూ కూడా సంప్రదింపులు జరపకుండా, ఫీల్డ్లో పోయి ప్రజలతో సంప్రదింపులు జరపకుండా మీరు హరీబరీగా 300 డివిజన్లు చేస్తున్నామని చెప్పి ఎవరిని అడిగారు మీరు? ఇది సైంటిఫిక్ గా లేదు కాబట్టి. రెండోది, కొన్ని హిస్టారికల్ నేమ్స్ కూడా దాంట్లోకి తొలగించి వేరే పేర్లు పెడుతూ, అవన్నీ అంశాల విషయంలో మరి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రేపు కౌన్సిల్లో కూడా మరి బలంగా మా పార్టీ పక్షాన మా కార్పొరేటర్లు, మా శాసనసభ్యులు, మా శాసన మండలి సభ్యులు కూడా మరి ప్రజల పక్షాన మాట్లాడడం జరుగుతుంది. ఇది రాజకీయ పార్టీలకు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇది టోటల్ గా ప్రజలకు సంబంధించినటువంటి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము పారదర్శకమైనటువంటి ఒక పరిపాలన అందిస్తాం, ట్రాన్స్పరెంట్ ప్రజా పాలన అందిస్తాము అని చెప్పని సొల్లు మాటలన్నీ మాట్లాడి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి నియంతృత్వ ధోరణితో ఇవాళ పనిచేస్తుందనటానికి నిదర్శనం జిహెచ్ఎంసీలో ఇవాళ వీళ్ళు తలపెడుతున్నటువంటి ఒక
వార్డుల డీలిమిటేషన్ కార్యక్రమం. ఎవరి ఇష్టానుసారంగా మన్మానిగా డివిజన్స్ ను ఉన్న డివిజన్స్ తీసివేయటం గాని కొత్త డివిజన్స్ ను కలపడం గాని రాజ్యాంగబద్ధమైన ఒక ప్రక్రియ, ప్రజాస్వామ్యమైన ప్రక్రియ. అది కమిషనర్ కైనా మంత్రికైనా ఎవరికైనా గానీ రాజ్యాంగేతర శక్తి లెక్క వ్యవహరించేటువంటి ఒక హక్కు లేదు. కానీ దురదృష్టం ఏంటి అంటే ఇవాళ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అధికారులు గాని లేకపోతే వాళ్ళ పైన సూపర్ బాస్ గా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి గాని ఇవాళ కుట్రపూరితంగా కుతంత్రం పూరితంగా ఇవాళ జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ కు పట్టు లేదు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలి కాబట్టి వాళ్లకు అనూయింగులుగా ఉన్నటువంటి ఒక వాళ్లకు వెసులుగాటు కల్పించి వాళ్ళని గెలిపించాలన్న ఒక కుట్రతోటి వాళ్ళ కనీస సాంకేతిక పరమైనటువంటి అవగాహన లేకుండా జిహెచ్ఎంసీ చట్టానికి తూట్లు పడుస్తూ ఇవాళ 300 వార్డులు అని చెప్పని వాళ్ళు డిక్లేర్ చేసినట్టు పరిస్థితి. మేము అడిగినాం ఈ 300 వార్డులు ఎందుకు రావాలా, 270 ఎందుకు రాలే? ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా అప్పులు చేస్తుందని వైఎస్ఆర్ సిపి లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి పార్లమెంట్లో ప్రస్తావించారు. కేవలం 18 నెలల్లోనే 2.66 లక్షల కోట్లు అప్పుగా తీసుకున్నారని, ఇది దేశంలోనే అత్యధికమని చెప్పుకొచ్చారు. రాష్ట్ర కన్సల్టేటెడ్ ఫండ్ను ప్రైవేటు పార్టీలు ఎందుకు అనుమతిస్తున్నారని, బ్యాంకులు 6% ఆఫర్ చేస్తున్నప్పుడు వారు 9% అధిక కమిషన్లతో ఎందుకు రుణాలు తీసుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రమాదకరమైన నమూనా భారీ ఆర్థిక కుంభకోణానికి సమానమని హెచ్చరించారు. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించే చర్యగా కూడా ఆయన ఖండించారు. 90 లక్షల మంది కార్మికులకు పెండింగ్లో ఉన్న ఎంజీఎన్ఆర్ఈజీఏ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శ్రీ పివి మిథున్ రెడ్డి. Thank you, ma'am, for letting me participate in this discussion on demand for grants. Madam, in our state of Andhra Pradesh, the state debt is rising at an alarming level. The difference in the growth of revenue and the increase in debt there's a huge mismatch. And if you see, madam, after the new government has formed in the past 18 months, the debt of the state is 2,66,000 crores. It is the highest in the country that any state has borrowed. And if you see the previous government's debt for the 5 years, that is YSRCP government's debt for the 5 years, that is from 2019 to 24, is 3,32,000 crores according to the parliament minister's answer. The debt is really alarming, and if you see the growth of debt, it is growing at a CAGR of 22% in Andhra Pradesh right now, ma'am. It's the highest in the country, and the previous government was just 13.5%. Madam, the government is borrowing desperately through any possible means. If you see recently, Andhra Pradesh Mineral Development Corporation raised debt through NCDs. దాడిలో తీవ్ర గాయాలైన యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్పేట గ్రామంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బిట్ల బాలరాజు, అతని భార్య గంజి భారతిని పరామర్శించిన కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నాయకులు వారికి ధైర్యాన్నిచ్చారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ భరోసా ఇచ్చారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులకు జీతాలు ఇస్తున్నది రేవంత్ రెడ్డి ఇంట్లో సొమ్ముతో, కాంగ్రెస్ పార్టీ సొమ్ముతో కాదని ప్రజల సొమ్ముతో ఇస్తున్నారని అన్నారు. అదే ప్రజల ప్రాణాలు తీస్తుంటే పోలీసులు చాతకాని వాళ్ళలా చూస్తూ ఉండటం పద్ధతి కాదని మండిపడ్డారు. పోలీసులు ఇలా ఏ చర్యలు తీసుకోకుండా చూస్తూ కూర్చుంటే తాము తిరగబడే రోజు వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. దాంతో పాటు నేను ఇంకొక మాట కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే పోలీస్ యంత్రాంగానికి మళ్ళీ చెప్తా ఉన్నా, మేము 2 ఏళ్లైంది ఈ ప్రభుత్వం వచ్చి. మొన్న నల్లగొండ జిల్లాలో ఏ రకంగా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేసిందో, మా మల్లయ్య యాదవ్ గారిని అక్కడ మర్డర్ చేసి మొదటి విడత పోలింగ్ కంటే ముందే మర్డర్ చేయడం జరిగింది. నల్లగొండ నియోజకవర్గంలో ఒక సోదరుడు, ఒక బీసీ సోదరుడు, ఆయన కూడా నామినేషన్ వేస్తే నామినేషన్ వేయొద్దని బెదిరించి కొట్టి ఆఖరికి కిడ్నాప్ చేసి ఆయనకు మూత్రం దాగిచ్చారు. అయినా కూడా ఇంతవరకు కేసు పెట్టలేదు అక్కడ ఉండే పోలీస్ యంత్రాంగం. ఈ రకమైన అరాచకాలు ఏవైతే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయో, ఇటు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో గాని, అక్కడ సూర్యాపేట జిల్లాలో గాని, నల్లగొండ జిల్లాలో గాని, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటున్నాము. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. పోలీస్ యంత్రాంగాన్ని నేను మళ్లీ కోరుతున్నా, ఇప్పటికైనా స్పందించండి, మీ డ్యూటీ చేయండి. ఒకవేళ మీరు చేయని పక్షంలో మరి మేమే డ్యూటీ చేయాల్సి వస్తుంది. తప్పకుండా శాంతి భద్రతల సమస్య వస్తుంది. దాడికి ప్రతి దాడే సమాధానం అనుకుంటే మేము కూడా తెగబడాల్సి వస్తుంది. తిరగబడ్డప్పుడు
మరి మీకే ఇబ్బంది అవుతుంది గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళొకసారి నేను చెప్తా ఉన్నా, మరి రాష్ట్రంలోని పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారని తిరుమల ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి అన్నారు. పార్లమెంట్ ఆవరణలో వైసీపీ ఎంపీలు మెడికల్ కాలేజీలు ఉద్యమ చిత్రాలను చూపుతూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ లీడర్ వైవి సుబ్బారెడ్డి, లోక్సభ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, మద్దిల గురుమూర్తి, అయోధ్య రామిరెడ్డి, గుమ్మా తనూజారాణి పాల్గొన్నారు. అనంతరం ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా 500 పడకల ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ విభాగాలు, పారా మెడికల్ కోర్సులు కూడా ప్రారంభించేలా సమగ్రంగా మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. కోవిడ్ వంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా జిల్లా స్థాయిలోనే ప్రజలకు వైద్యం అందించాలని గొప్ప లక్ష్యంతో ఈ కాలేజీలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర పేద ప్రజల ఆరోగ్యం భద్రంగా ఉండాలని ఎంతో బాధ్యతాయుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం, మెడికల్ కాలేజ్తో పాటు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా 500 బెడ్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కట్టాల్సి చేయడం, అలాగే దాంతోపాటు పారామెడికల్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేసే విధంగా కాలేజీ నిర్మాణం చేయడం, తద్వారా ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక ఉన్నత స్థాయి ప్రమాణాలు కలిగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందుబాటులో ఉంచి ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా, కోవిడ్-19 సమస్యలు వచ్చినా కూడా ఆ ప్రాంత ప్రజలకి ఆరోగ్యం అందుబాటులో ఉండే విధంగా చూసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప ఆశయాలకి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయడం, వాళ్ళకు కావాల్సిన అనుయాయులకి ఆ కాలేజెస్ని ఇప్పించుకొని తద్వారా ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇది ప్రజలు ఎప్పటికీ హర్షించరు. దానిలో భాగంగానే అనూహ్యంగా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటన ఘనంగా ముగిసింది. తన గోట్ ఇండియా టూర్లో భాగంగా మెస్సీ చివరిగా ఢిల్లీలో సందడి చేశారు. రాజధానిలో అరుణ్ జైట్లీ స్టేడియం ఫుట్బాల్ అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో భారత ఫుట్బాల్ మాజీ కెప్టెన్ బైచుంగ్ భుటియా కూడా పాల్గొన్నారు. అనంతరం మెస్సీ ఐసీసీ చైర్మన్ జైషా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, డీడీసీఏ అధ్యక్షుడు రోహిన్ జైట్లీలను కలిశాడు. ఈ సందర్భంగా జైషా భారత క్రికెట్ జట్టు జెర్సీని, ప్రత్యేకంగా సంతకం చేసిన బ్యాట్ను మెస్సీకి బహుకరించారు. రాబోయే T20 ప్రపంచ కప్ కు సంబంధించిన టికెట్ను కూడా అందజేశారు. చివరిగా అభిమానులను ఉద్దేశించి మెస్సీ మాట్లాడుతూ, ఈ కొన్ని రోజులుగా భారత్లో మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. ఇది మాకు ఒక అద్భుతమైన అనుభవం. ఈ పర్యటన చాలా తక్కువ సమయం జరిగినా మీ ప్రేమకు ప్రత్యక్షంగా చూడటం నమ్మశక్యంగా లేదు. తప్పకుండా ఏదో ఒక రోజు తిరిగి వస్తాం అంటూ అభిమానులకు హామీ ఇచ్చాడు. Agradecerle el cariño de todos estos días a India, la verdad que fue una experiencia muy linda para nosotros poder compartir, si bien fue intensa y cortita, fue hermoso recibir todo el cariño que ya sabía que estaba, pero recibirlo de primera mano fue impresionante, una locura todo lo que hicieron por nosotros estos días, así que nada, nos llevamos el cariño de todos y seguramente volveremos, ojalá sea algún día a jugar algún partido o en otra ocasión, pero seguramente que volveremos a visitar India. Muchas gracias. Gracias. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన దురంధర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న వేళ ఈ సినిమాలో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ గా నటించిన మాధవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దురంధర్ ను కేవలం ట్రైలర్ గా అభివర్ణించిన మ్యాడీ అసలు సినిమా దురంధర్ 2లో ఉంటుందని తెలిపారు. సీక్వెల్ లో రణవీర్ నటన మరో స్థాయిలో ఉంటుందని, తన పాత్రకు కూడా ప్రాధాన్యం పెరుగుతుందని చెప్పి అంచనాలు పెంచారు. దురంధర్ 2 చిత్రాన్ని 2026 మార్చి 19న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 5న విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 552 కోట్లకు పైగా వసూలు సాధించి సంచలనం సృష్టించింది. వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు ఆదిత్య ధర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దాదాపు 3.5 గంటల నిడివి ఉన్నప్పటికీ పటిష్టమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రణవీర్ సింగ్ తో పాటు అక్షయ్ ఖన్నా నటనకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ వంటి ప్రముఖులు కూడా మెచ్చుకున్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. జోర్డాన్ చేరుకున్న మోదీ
37 ఏళ్ల తరువాత ఓ భారత్ ప్రధాని చారిత్రాత్మక పర్యటన. స్వయంగా స్వాగతం పలికిన జోర్డాన్ ప్రధాని. దేశవ్యాప్తంగా ఘనంగా విజయ్ దివాస్. జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద సైనికుల అత్యున్నత త్యాగాలను గౌరవిస్తూ నివాళులు అర్పించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇమ్రాన్ను జైల్లో పెట్టి మునీర్కు సర్వాధికారాల ఐరాసాలో పాక్ను ఎండగట్టిన పాక్ ప్రయోగించిన డ్రోన్లను నాడు విజయవంతంగా కూల్చేసిన భారత సైన్యం. కార్యక్రమంలో ప్రదర్శనకు ఉంచిన ఆర్మీ చీఫ్ జనరల్. హౌసింగ్ బోర్డు భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి. అధికారులను ఆదేశించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా అమరావతిలో అమరజీవి స్మృతివనం. సీఎం చంద్రబాబు ప్రకటన. జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం. కమిషనర్ కు వినతి పత్రం. ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా అప్పులు చేస్తుంది. పార్లమెంట్ లో ప్రస్తావించిన వైఎస్ఆర్సీపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిని పరామర్శించిన కేటీఆర్. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మాజీ మంత్రి హామీ. పార్లమెంట్ ఆవరణలో మెడికల్ కాలేజీల ఉద్యమ చిత్రాలను చూపుతూ వైసీపీ ఎంపీలు నిరసన. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్. ఢిల్లీలో ఘనంగా ముగిసిన మెస్సీ భారత పర్యటన. భారత అభిమానుల ప్రేమకు మెస్సీ భావోద్వేగం. $550 కోట్లకు పైగా వసూలతో దూసుకెళ్తున్న దురంధర్. ఇది ట్రైలర్ మాత్రమేనంటూ సీక్వెల్ పై హింట్ ఇచ్చిన మాధవన్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.